పులివెందుల ప్రాంతానికి ఒక్కరోజు ముందే స్వాతంత్ర్యం వచ్చినట్టుందని, 40 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం కనిపించిందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతాదేవి గెలుపు సందర్భంగా తెలుగుదేశం కార్యాలయంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రప్పా రప్పా అనే మాటలు పదే పదే వల్లించారని నరుకుతామంటున్నారు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అని ప్రశ్నించారు. ఈరోజు ఈ ఎలక్షన్ జరగడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ లాంటిది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలోనే రఫా రఫా డైలాగ్ అనేది చాలా బాగా వినిపించింది. నరుకుతాం, ఇంకా చేస్తామని అంటే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా రఫా రఫా నరకాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి వాళ్ళ నాయకుడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. కానీ రఫా అనేది చాలా రకాలుగా చేయొచ్చు. రఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, రఫాగా ఉద్యోగాలు ఇప్పించచ్చు, రఫాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది. అదేవిధంగా పులివెందుల ప్రజలు కూడా రఫాగా తెలుగుదేశంకి ఓట్లేసి రఫాగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ మంచితనంగా రఫా వాడాలో మళ్ళొక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. దానికి నిదర్శనం ఈరోజు గెలుపు. ఆ గెలుపుని మున్ముందు కాలంలో, ఇంతకుముందు ఒక పత్రికా సోదరులు మమ్మల్ని అడిగారు, పులివెందుల ఫార్ములా కుప్పం ఫార్ములాని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారా, వాళ్ళు చేసినట్లని. కుప్పం ఫార్ములాని వాళ్ళలాగా ఇంప్లిమెంట్ చేయలేదు. కుప్పంలో ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందో అదే ఫార్ములా పులివెందుల్లో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం. కుప్పం ఫార్ములాని డెవలప్మెంట్ రూపంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. మరొక్కసారి ఈ ఎలక్షన్కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరూ కష్టపడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాను. నాతో పాటు తిరిగిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.